నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో శిక్షా సప్తాహ కార్యక్రమం విద్యార్థులతో కలిసి చెట్లు నాటిన శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వర్ శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం పనిచేస్తుండగా పైపు పైన పడడంతో కార్మికుని మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి తిరుమలలో నూతన అదన పీఓగా బాధ్యతలు చేపట్టిన అభయ్ చౌదరి భక్తుల సేవ లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి శ్రీకాళహస్తి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో శ్రీ చెంగల్రాయ స్వామివారు భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భూతవాహనంపై స్కందని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తిలో శ్రీ చెంగల్రాయ స్వామి ఆడి కృతిక వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి బ్రహ్మోత్సవాలు 3వ రోజైన సుబ్రహ్మణ్య స్వామి భూత వాహనంపై కొలువుదీరి దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్రాయ స్వామి ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడమ ఊరేగింపుగా తీసుకొని వచ్చారు. భూత వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు. భక్తులు శ్రీ చెంగల్రాయ స్వామిని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు పట్టి హరోహర మురగా అంటూ మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
అది కాదు ఈయన నేనే వెయిటింగ్ నాకు సబ్ శ్రీకాళహస్తి ఆర్పీబీఎస్ జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పాఠశాలలోని క్రీడా మైదానంలో చెట్లు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా డీఈఓ వి శేఖర్ పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, వారి పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా డీఈఓ శేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా నేడు పర్యావరణ క్లబ్ లో పేరిట విద్యార్థులు, వారి తల్లిదండ్రులచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటడం ఎంతో ఆవశ్యకతతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద మరి వారి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. బాబు నువ్వు పక్కకు వచ్చామా, నువ్వు పక్కకు వచ్చి కృష్ణ వాళ్ళు వచ్చిన పేరెంట్స్ దగ్గర మీదే కట్టాలని తెలియాలి మీకని. ఒకరు చెట్టు నాటుతారు ఇక్కడ ప్రతిరోజు నాటు శిక్షా సప్తాహ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని స్కూల్స్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది పేరెంట్ని తీసుకొచ్చి ఒక అవేర్నెస్ కల్పించి వాళ్ళ ద్వారా స్కూల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈ తిరుపతి జిల్లాలో అన్ని ప్రైమరీ, హై స్కూల్స్, యూపీ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. గత 5 రోజులుగా కూడా సక్సెస్ఫుల్గా మన ఎస్పీడీ గారు, గౌరవనీయులు ఎస్పీడీ శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు చక్కగా ప్రతి పాఠశాలలో కూడా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఈరోజు ఎకో క్లబ్బు, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని పేరెంట్స్ ద్వారా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా జెడ్పీ హై స్కూల్, కాళహస్తి బాయ్స్ హై స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. ఇది ఒక పబ్లిక్కి, అదేవిధంగా పేరెంట్స్కి ఒక మంచి అవేర్నెస్ కల్పించాలని మెయిన్ కాన్సెప్ట్. అదేవిధంగా సీజన్ కూడా, ఈ సీజన్లో మనకు మొక్కలు కూడా సులభంగా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక టార్గెట్ అయితే ఇచ్చారు. ప్రతి స్కూల్లో కూడా కంపల్సరీగా పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసి చేయమని, ఇది ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతూ ఉంది.
థ్యాంక్ యూ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపరవంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనంబకి దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష పూజలు అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని చెంగల్వరాయ స్వామి ఆలయంలో ఆడి కృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా హంస వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని చెంగల్వరాయ స్వామి ఆలయంలో ఆడి కృతిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం
కుమారస్వామి వల్లి దేవసేన సమేతంగా హంస వాహనంపై పుర ప్రజలకు దర్శనమిచ్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం జరిగింది. ఉత్సవం తేరు వీధి, నెహ్రూ వీధి, సినిమా వీధి, బాబు అగ్రహారం, నగరి వీధి, బజార్ వీధుల్లో ఉత్సవం సాగింది. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతి చెందాడు. మొద్దు ప్రసాద్ అనే వ్యక్తి నేడు ఫ్యాక్టరీలో పైపులు తరలిస్తూ ఉండగా ఒకవైపు అతని మీద పడ్డంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్టీఓ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతి చెందాడు. మొద్దు ప్రసాద్ అనే వ్యక్తి నేడు ఫ్యాక్టరీలో పైపులు తరలిస్తూ ఉండగా ఒకవైపు అతని మీద పడ్డంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని కుటుంబ సభ్యులకు, బంధువులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామస్తులు మాట్లాడుతూ మృతి చెందిన వ్యక్తి గురించి వారి కుటుంబీకులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి పరిశ్రమ యాజమాన్యం మృతదేహాన్ని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించిందని అన్నారు. పరిశ్రమ యాజమాన్యం అతని కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించలేదని, కనీసం పరిశ్రమ తరపున మృతి చెందిన కుటుంబీకులకు ఎటువంటి లబ్ధి చేకూరుస్తుందో కూడా చెప్పడం లేదని, ఇప్పటికైనా పరిశ్రమ యాజమాన్యం స్పందించి మృతి చెందిన ప్రసాద్ కుటుంబానికి ఎటువంటి లబ్ధి చేకూరుస్తారో తెలియజేయవలసిందిగా కోరారు. ఒక చిన్న మాట సార్ నేను అడిగేది, నలుగురు చేస్తున్నారు కదా, ఇన్సిడెంట్ వాళ్ళు రావాలి కదా, ఏ కంపెనీ కలిసి ఆ సెక్షన్ వరకు మూస్తే ఏమని నేను అడిగేది. ఈ అబ్బాయిగా కాదు, ఫ్యాక్టరీలో ఎవరు ఇబ్బంది అన్నప్పుడు ఎవరికైనా త్వరగా ఉండి దాన్ని అది నేను అడిగేస్తాను. అంతమటుకు మేనేజ్మెంట్ బాధ్యత లేదా? ఫ్యాక్టరీ అని ఉండిన తర్వాత మన పోవాలా, బతకాల్సిందే, ఆడ జరిగేది ఏటో ఆటోమేటిక్ దానికి ఏమి ఇద్దరు లేదు సార్. కనీసం వాళ్ళకి అంత మటుకు కూడా బాధ్యత లేకుండా చేశారు. మీరు ఆలోచించండి. నేను అడిగి ఏదో కూలీ పని మొత్తం ల్యాంకో సంస్థలో పోవడం జరిగింది. అక్కడ పనిలో భాగంగా అతను అకస్మాత్తుగా విధంగా పైప్ ఏదో పడి చనిపోవటాన్ని మాకు కూడా తెల్లారి 7 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. మా వాళ్ళందరూ కూడా పార్టీ నాయకులు కానీ, ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి పోయి ఎమ్మెల్యే గారు కలెక్టర్తో మాట్లాడారు, ఆర్డీఓ గారిని కూడా పంపించారు. కాబట్టి దీన్ని అందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే జరిగింది, యాజమాన్యం కూడా టక్కన ఇంటిమేషన్ లేదు, వాళ్ళ బంధువులందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఇంటిమేషన్ ఇప్పించి త్వరగా రియాక్ట్ అయ్యండి, వాళ్ళకి అందరితో కూడా చేసుంటే బాగుండేది. ఎందుకంటే అది వాస్తవంగా కూడా ఆ విధంగా చేయాల్సిన పని వాళ్ళది. దాన్ని వదిలేసినారనేది బంధువులందరూ కూడా, ఇక్కడ ఉండేవాళ్ళందరూ కూడా అవ్వకపోతున్నారు, బాధపడుతున్నారు. యాజమాన్యం కూడా దీని మీద కఠినంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. యాజమాన్యంతో ఇంకా మాట్లాడలేదు. అధికారులు ఎట్టుందో అధికారుల నిర్ణయం ప్రకారం ఇక్కడ గ్రామస్తులు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళకి తగిన న్యాయం చేసే వరకు పోరాడతాం. మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ చేస్తున్నారా లేదని అడిగితే దానికి కూడా సమాధానం లేదు. వాళ్ళ దగ్గర వచ్చిన పరమేశ్వరరావు గారు, నాకు తెలియదు సార్, ఫ్యాక్టరీ వాళ్ళని అడగాలి సార్ అంటాడు. గ్రూప్ ఇన్సూరెన్స్ అదన్నా చేశారా లేదని అడిగితే దానికి కూడా సమాధానం లేదు. అది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చిన్న బిడ్డలు, ఒక అబ్బాయి డెప్పు చిన్న పాప, ఆ కుటుంబానికన్నా న్యాయం చేస్తారని ఏదో తూతు మంత్రంగా వాళ్ళు చెప్పారంట. ఆర్డీఓ గారు కూడా ఇప్పుడే అన్నాడు, ఆయన కూడా మాతో డిస్కస్ చేస్తామన్నాడు. ఏం చెప్పారు వింటాము. మీరు వచ్చి ఇప్పుడైనా యజమాని వచ్చి దానికి న్యాయం చేసేటట్టు నిర్ణయం తీసుకొని సహాయం చేయండి. శ్రీకాళహస్తి పైప్స్, కాళహస్తి డివిజన్లో, కాళహస్తి మండలంలో శ్రీకాళహస్తి పైప్స్లో ప్రమాదవశాత్తు మన కాపునేరుకు సంబంధించిన ప్రసాద్ 49 వయసు వ్యక్తి పైప్స్ లోడింగ్ చేస్తుంటే చనిపోయారు. దానిపైన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము కూడా అంతా కూడా పోయి చెక్ చేయడం జరిగింది. స్పాట్ అన్ని చూసి వచ్చాము. అక్కడ పరిసరాలన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ డెడ్ బాడీ ఉందనేసి ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళని చూసాము. వాళ్ళ కుటుంబ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. సో దీనిపై అక్కడ కలెక్టర్ గారు ఇండస్ట్రీస్ ఆఫీసర్ని కూడా పంపిస్తున్నారు. వాళ్ళు అక్కడ విచారణ కూడా చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు అంటున్నారు. వాటిపైన కూడా విచారణ ఖచ్చితంగా జరుగుతుంది. సో మిగతా ఆస్పెక్ట్స్ లో కూడా అన్నిట్లో కూడా చేస్తున్నాము. అలాగే కంపెనీ తరపు నుంచి అతనికి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఎలా ఇస్తారంటే కూడా ఇప్పుడు డిస్కస్ చేసి వాళ్ళ కుటుంబాలతో చర్చించి తర్వాత కార్యక్రమం అంతా కూడా చేయిస్తాం. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో కేవీబీపురం, తొట్టంపేడు, శ్రీకాళహస్తి, బిఎన్ కండ్రిగ, వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి, పెళ్లకూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులకు క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ బేస్డ్ ఆన్ టీచ్ టూల్ పేరిట శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులలో కేవీబీపురం,
తొట్టంబేడు, శ్రీకాళహస్తి, బిఎన్ కండ్రిగ, వెంకటగిరి, డక్కిలి, బాలయ్యపల్లి, పెళ్లకూరు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అనంతరం 9 రోజులు ఈ ట్రైనింగ్ లో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులకు శిక్షణ తరగతుల సర్టిఫికెట్లను మంజూరు చేశారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ మాట్లాడుతూ బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికే టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సహకారంతో ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో బోధన సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పలు దేశాలలో తరగతి గదులలో బోధన కార్యక్రమం ఎలా జరుగుతుందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తరగతి గది బోధన అభ్యాసనలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని అన్నారు. ప్రధానోపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధన అభ్యాసన గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించవచ్చన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల ప్రతిభ మరింత మెరుగుపడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు, మెలకువలను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఎంతో మేలు చేస్తుందని, ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత, పాఠ్యాంశాలపై శ్రద్ధ పెట్టేలా సులభతరంగా బోధించేందుకు ఈ శిక్షణ ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణ తరగతులను 9 రోజుల పాటు నిర్వహించామని, చివరి రోజున ఈ శిక్షణ తరగతులలో పాల్గొన్న ప్రధానోపాధ్యాయులకు సర్టిఫికెట్లు మంజూరు చేస్తామని, ఈ శిక్షణ తరగతులలో వారు నేర్చుకున్న శిక్షణను వారి వారి పాఠశాలల్లో విద్యార్థులకు మమేకం అవడానికి దోహదపడుతుందని తెలియజేశారు. క్లాస్ రూమ్ వైజ్ కూడా, టీచర్ వైజ్ కూడా క్వాలిటీ టీచింగ్ నడుస్తుందా లేదా అని మనం తెలుసుకునేటువంటి సందర్భాల్లో ఈ యొక్క 9 days ట్రైనింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చాలా చక్కగా ఇంటర్ను ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి పార్టిసిపెంట్స్ కూడా క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసి చక్కగా ఈ యొక్క 3 point రేటింగ్ స్కేల్లో ఇవన్నీ కూడా మార్క్ చేసి అప్లోడ్ చేస్తారని చెప్పి మేము ఆశిస్తూ, ఇంకా ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ టూల్స్ అన్నీ కూడా ప్రతి టీచర్కి కూడా తెలిసి ఉండాలి. ఈ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ టూల్లో ఇవి ఏవేవి ఉన్నాయనే విషయాలను కూడా తెలియపరిచి వాళ్ళకి తెలుసుకున్నట్లయితే ఇంటర్న్ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా దీన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మంచి క్వాలిటేటివ్ లర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. శ్రీకాళహస్తి ది స్కూల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతనామావళి కార్యక్రమం నిర్వహించారు. 500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులలో ఆధ్యాత్మిక చింతన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ది స్కూల్లో హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యుడు పోతుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో 108 సార్లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సతనామావళి కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులచే 108 సార్లు ఓం వెంకటేశాయ నమః అనే నామాన్ని వ్రాయించడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః అంటూ సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నామావళి పత్రాన్ని స్వామి చిత్రపటం దగ్గర ఉంచి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార మండలి జిల్లా సభ్యుడు పోతుల రాజ్ కుమార్, నవజీవన్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ పి సుజాతాదేవి, యోగా గురువు కృష్ణకుమార్ స్వామి, పివిఆర్ గ్రూప్ డైరెక్టర్ పరమేశ్వరరావు, వి పవార్, హెడ్ మిస్ట్రెస్ పి విశాల తదితరులు పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవోగా సిహెచ్ వెంకటయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. దేవుని సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా పనిచేస్తానని అన్నారు. తిరుమల నూతన అడిషనల్ ఈవోగా సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ రోజు బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన చేత శ్రీవారి ఆలయంలో జేఈఓ వీరబ్రహ్మం
ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు ఆయనకు వివరాలు వెల్లడించారు. దర్శనం అనంతరం టీటీడీ నూతన అడిషనల్ ఈవో మాట్లాడుతూ తనకు శ్రీవారి సన్నిధిలో పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన పదవిని బాధ్యతగా స్వీకరించి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తానన్నారు. సర్వదర్శనం మొదలుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విభాగంలో ఫీడ్బ్యాక్ సిస్టమ్ ను అమలు చేస్తామన్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించి భక్తులకు ఏది బెస్ట్ అయితే దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తామన్నారు. మీడియా ఒపీనియన్ సైతం కన్సిడర్ చేస్తామని నూతన అదనపు ఈవో తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు విచారణ కొనసాగుతుంది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో బాధితులు కార్యాలయానికి చేరుకొని గతంలో తాము మోసపోయిన విషయాలు అధికారులకు తెలియజేసి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసు విచారణ వేగవంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా బాధితులు ఎవరైనా ఉంటే ఫిర్యాదులు చేయొచ్చని అధికారులు సూచించారు. దీంతో నిత్యం వందల సంఖ్యలో భూమి బాధితులు కార్యాలయానికి చేరుకుంటున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అండతో తమ భూములు లాక్కున్నారని బాధితులు నిరసన తెలియజేశారు. రోడ్లు, సబ్ స్టేషన్ అక్రమంగా నిర్మించడానికి అడ్డుకున్న మమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నామన్నారు. పెద్దిరెడ్డి అండతో మా భూములు లాక్కున్నారని బాధితులు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. శనివారం అర్జీలు ఇవ్వాలని స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్దకు పదుల సంఖ్యలో బాధితులు చేరుకున్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా డిఎం&హెచ్ఓ, డిసిహెచ్ఎస్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ లో సఫాయి కర్మచారి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతను నిర్వహించారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా డిఎం&హెచ్ఓ, డిసిహెచ్ఎస్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ లో సఫాయి కర్మచారి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు ప్రధాన భూమిక పోషిస్తారని, వీరికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించడంలో మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు బాధ్యతగా ఉండాలని అన్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా డిఎం&హెచ్ఓ, డిసిహెచ్ఎస్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని, మున్సిపాలిటీల పరిధిలో నిపుణులైన వైద్య బృందాల ద్వారా ప్రతి 3 నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు నిర్వహించి కార్మికులకు షుగర్, బీపీ, రక్త పరీక్షలు, డెంగ్యూ, కంటి పరీక్షలు వంటి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. మద్యానికి బానిసలుగా ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇప్పించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని సచివాలయ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా పారిశుద్ధ్య కార్మికులచే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, పీఎం జీవన జ్యోతి యువజన పథకాల క్రింద నమోదు చేయాలని, ప్రమాద సమయాలలో ఈ స్కీమ్లు కార్మికులకు ఆసరాగా ఉంటుందన్నారు. ప్రమాద, అనారోగ్య సమయాలలో కార్మికులకు సంబంధించి బీమా మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించే బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్మికుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి శానిటరీ ఇన్స్పెక్టర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను నోడల్ ఆఫీసర్లుగా నియమించి ప్రైవేట్ ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సదుపాయాలకు సంబంధించి సమాచారం సేకరించాలని తెలిపారు. పారిశుద్ధ కార్మికులకు సంబంధించి ఈపీఎఫ్ ఖాతాల వివరాలను సమీకరించాలని పీడీ, మెప్మాను ఆదేశించారు. చీలపల్లి, సిఎంసి, అపోలో, కుప్పం, పిఈఎస్, తిరుపతి స్విమ్స్, రుయా ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ కింద ఆరోగ్యశ్రీ లేని వారికి ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్మికులకు అవసరమైన యూనిఫామ్లు, గ్లౌజులు, షూస్లు అందించాలని ఆదేశించారు. కార్మికులు మరణిస్తే వారి పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. వేటూరు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆడి కృతిక బ్రహ్మోత్సవాలు, భూతవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా శనీశ్వర స్వామివారి అభిషేక సేవలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. శ్రీకాళహస్తి జెడ్పీ హై స్కూల్లో శిక్షా సప్తాహ కార్యక్రమం, విద్యార్థులతో కలిసి చెట్లు నాటిన శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వర్. శ్రీకాళహస్తి పైప్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదం, పనిచేస్తుండగా పైపు పైన పడడంతో కార్మికుని మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి. తిరుమలలో నూతన అదనపు ఈవోగా బాధ్యతలు చేపట్టిన అభయ్ చౌదరి,
భక్తుల సేవ లక్ష్యంగా పనిచేస్తానని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న వీటివ్ న్యూస్. నమస్తే.